హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం ఇంట్లో ఉంటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇలా మనం ప్రతిరోజు మనం చేయగలిగితే, ఇప్పుడు ఈ అన్న చేస్తున్నాడు కదా, ఈయన మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంటూ, ఈ అన్న 1-2 months నుంచి మన దగ్గరలోనే తీసుకుంటున్నారు. వీళ్ళు చాలా వరకు వెయిట్ లాస్ అవ్వడం కూడా జరిగింది. ఏంటంటే, మనం తినే తిండితో పాటు మనం డైలీ చేసే వర్కౌట్స్ అనేవి కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా మంచిగా చేయగలిగితే ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఉండి కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మనం చెప్పబోయే టాపిక్ ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఈ విషయాలు ఏంటంటే, మనం ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ అంటున్నారు కదా. ప్రతి ఒక్కళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే బెల్లీ ఫ్యాట్. ఈ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుందంటే, మనం మనం ఎక్కువ వర్కౌట్ చేయకుండా తిని ప్రశాంతం కూర్చోవడం, తిన్న తర్వాత మళ్ళీ పడుకోవడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, తొందరగా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది మనకి చాప కింద నీరులా చిన్నగా మన బాడీలో ఎంటర్ అయిపోయి, మన చూస్తూనే ఆటోమేటిక్గా ఒకేసారి మనం లావ్ అయిపోతాం. దీనికి ఏం చేయాలి? ఇలా ఈ వేరియేషన్స్ మనం ప్రతిరోజు కనుక ఒక 100 కనుక చేయగలిగితే 1 monthలో మినిమం 5 to 8 kgs తగ్గే సూచనలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా ప్రతిరోజు చేయాలి. ఇలా 3 సెట్లు 100 కంపల్సరీగా 100 into 300 కంపల్సరీ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కనుక చేయగలిగితే మీ ఛాలెంజ్ ఇది. నేను చేయలేను అనుకుంటే మీరు ఎప్పటికీ అలానే ఉంటారు. మీలో ఎంతవరకు మీ సత్తా అనేది ఎంతవరకు ఉందో చూడాలి, మీ స్టామినా ఏంటో తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా మీరు కంపల్సరీగా పాటించాలి. ఈ ఎక్సర్సైజ్ ఒకేసారి 30 చేయమట్లేదు. ఏంటంటే డే 1లో 10, డే 2లో 12, అలా 3, 4, 5, 6, 7 అలా అంటూ 130 daysలో మనం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ వేరియేషన్ ఉంది కదా, ఇవి ఆఫ్టర్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఇవి లెగ్ వర్కౌట్స్కి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, కొంతమందికి వెరికోస్ ఉన్నాయి. ఈ వెరికోస్ ప్రాబ్లానికి కూడా ఇది చాలా సొల్యూషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇలా చేయడం వల్ల ఈ వెరికోస్ కూడా మనం స్టార్టింగ్లో ఉన్న వాటిని కూడా మనం తొందరగా దీన్ని నివారించుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రన్నర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. షార్ట్ రన్నర్స్కి మనం ఇలా చేయడం వల్ల, ఇప్పుడు ఓన్లీ గ్రౌండ్లోనే కాకుండా మనం ఏం చేస్తామంటే, జిమ్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, థ్రెడ్మిల్ ఉంటుంది. ఆ థ్రెడ్ని దాటితో మనం చేయకుండా ఇది ఓపెన్లో కాబట్టి ఇది ఓపెన్లో మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల ఈ వేరియేషన్ కూడా అంతే. మనం ఏం చేయాలంటే, ఈ వేరియేషన్లో మినిమం మనం ఒక 3 minutes కంపల్సరీ టైం కేటాయించాలి. స్లోగా చేయాలి, వేగంగా చేయకూడదు. స్లోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వేగం చేయడం వల్ల ఏమవుతుందంటే, అక్కడున్న బాడీకి మనకు చాలా ఇబ్బందులు ఏం చేస్తుందంటే, కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. ఆ ఏజ్డ్ వాళ్ళకి మనం కొన్ని ఎక్సర్సైజ్ తెలియదు కదా, వాళ్ళు వచ్చి ఎలా పడితే అలా చేస్తుంటారు. బేసిక్ వేరియేషన్స్ తెలుసుకుని మనం దాన్ని ప్రాపర్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ వేరియేషన్ చూడండి. ఈ వేరియేషన్ అనేది ఏంటంటే, మనకి నడుము దగ్గర ఉన్న కొవ్వు త్వరగా తగ్గడానికి ఇది కూడా అంతే. 30 into 3 ఇది కూడా అలా 3 సెట్లు చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఇది కూడా అంతే. మనం ఏదైనా మనకు అంత కష్టంగా అనిపిస్తుంది అన్నప్పుడు ఏం చేయాలంటే, ఈ వేరియేషన్ మనం మీకు బాగా మోటివేషన్ సాంగ్స్ ఒకటి పెట్టుకొని మనం గ్రౌండ్కి వస్తున్నాము అంటే కంపల్సరీగా 1 hour కేటాయించాలి. అలా 1 hour కేటాయిస్తేనే మన దానికి సత్ఫలితాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఈ వేరియేషన్ ఏంటంటే, మన లెగ్స్కి సంబంధించి మోకాళ్ళ పైనుంచి మోకాళ్ళ పైకి ప్లస్ మోకాళ్ళ కిందికి, అలాగే యాంకిలేట్స్ ఉంటాయి కదా, ఆ మడిమెల దగ్గర ఇక్కడున్న లెగ్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే మనకు అక్కడ ఉన్న మజిల్ కూడా బిల్డప్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వార్మప్ ఎక్సర్సైజులు లాంటివి ఫ్రెండ్స్. ఇవి కంపల్సరీ చూడండి.